ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ జీవన పోరాట ఆరాట వ్యవస్థలో ప్రతి వ్యక్తి కూడాను అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్ని సాధించడానికి, ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవితాన్ని గడపడానికి ఈ ప్రకృతి ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి అద్వితీయమైనటువంటి వర ప్రభావాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాల్లో ముఖ్యంగా మనకు అన్నిటికన్నా గొప్ప వరం ఏమిటి అంటే, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆనంద భాష్పాల నుంచి నేలకు జాలువారినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావంతో ఈ కలియుగంలో వెలసినటువంటి రుద్రాక్ష. రుద్రాక్ష అనేది రుద్రుని యొక్క కంటి ధార నుంచి వచ్చింది. అటువంటి రుద్రాక్షలలో అద్వితీయమైన అనుగ్రహవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తూ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని మనకు ఇచ్చేది అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష దొరకడం చాలా దుర్లభమే. అయినప్పటికీ అది అదృష్టవంతుల దగ్గరకు వచ్చి తీరుతుంది సుమా అని మాత్రం చెప్పక తప్పదు. ఎవరైనా ఏకముఖి రుద్రాక్ష అనేటప్పుడు చాలామంది హాఫ్ సర్కిల్లో ఉన్న రుద్రాక్షనే చూపిస్తున్నారు. అది చాలా తప్పు. గుండ్రంగా ఉండి ఒకే ఒక ముఖం ఉన్నదే ఏకముఖి రుద్రాక్ష అంటారు. ఆ పరమ పవిత్రవంతమైనటువంటి రుద్రాక్షను పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజ చేసినా కూడాను అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు మీ యొక్క అభిష్టములన్నీ కూడాను నెరవేరుతాయి సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఏ వ్యక్తి అయితే నిత్యము కూడాను ఏకముఖిని ధరించి ఉంటాడో ఆ వ్యక్తి సాక్షాత్తు పరమేశ్వరుడి కింద లెక్క. ఆ వ్యక్తికి నమస్కారం చేసినా కూడాను అశ్వమేధ యాగం చేసినటువంటి సత్ఫలితంతో పాటుగా జన్మ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా అంటోంది శాస్త్రం. అందుకనే ఏకముఖి రుద్రాక్ష అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఇది శివుని యొక్క మధ్య కంటి నుంచి జాలువారినటువంటి కన్నీటి ధార నుంచి వచ్చినది, ఆనంద బాష్పాల నుంచి. అందుచేత సాక్షాత్తు పరమేశ్వరుడే ఒంటి మీద ఉన్నట్టుగా భావన చేసుకొని మనం మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా ఏకముఖి రుద్రాక్ష చెట్టు నుంచి తీసేటప్పుడు ఇలా ఉంటుంది. ఇది ఏకముఖి రుద్రాక్ష అంటారు, గుండ్రంగా ఉన్నది. ఇది సాక్షాత్తు నేపాల్ పరిసర ప్రాంతాల్లో రుద్రాక్ష యొక్క చెట్టు నుంచి తీసినటువంటి రుద్రాక్ష ఇది. ఈ రుద్రాక్ష ఏకముఖి అంటే ఒకటి, ఒకే ఒక ఇది ఉంటుందన్నమాట గీత. అందుచేత ఏకముఖి అంటారు. ఇటువంటి రుద్రాక్షను ఎవరైతే ఒకటే చాలు, 108 ధరించక్కర్లేదు. మీరు ఒకటే ధరించుకున్న అద్వితీయమైన ఐశ్వర్యం సంపద తొలతూగుతుంది, ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఐబిఎం భక్తి ఛానల్ ద్వారా చెప్తూ ఉన్నటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావం. దీనికి కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించుకోవచ్చు. నా నెంబర్ కింద మీరు చూస్తే తెలుస్తుంది, 9100064596. సర్వే జనా సుఖినో భవంతు.